మంత్రి నారా లోకేష్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో దాదాపుగా 55,00,000 వాళ్ళు చోరీ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే కొన్ని వెబ్‌సైట్‌లను వాడుకొని కావచ్చు, అటు ఎక్స్ వేదికగా చేసుకొని వాళ్ళని మోసగించడం జరిగింది. అయితే వాటిలో ఎక్స్ వేదికగా హెల్పెట్ నారా లోకేష్, హెల్పెట్ ఎన్‌సీబీఎన్, హెల్పెట్ పవన్ కళ్యాణ్ వంటి హ్యాష్ ట్యాగ్‌లను ఎవరైతే వైద్య పరీక్షల కోసం సహాయం అడుగుతారో వాళ్ళ కోసం వీటిని ప్రత్యేకంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసినట్టుగా వీటిని క్రియేట్ చేసి కూడా చాలా మందిని మోసగించి దాదాపుగా 55,00,000 వరకు కూడా వీళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీములు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇలాంటి హ్యాష్ ట్యాగులను పెట్టి సామాన్య ప్రజల నుంచి కూడా వాళ్ళని మోసగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇంత మొత్తం లక్షల మొత్తంలో కూడా చోరీకి పాల్పడుతున్నారు. అయితే దీన్ని ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఏదైతే నకిలీ క్రెడిట్ కాగితాలను చూపెట్టి కూడా వాళ్ళ దగ్గర నుంచి 4% మాకు తిరిగి ఇవ్వాలని కూడా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే నకిలీ క్రెడిట్ కార్డు పంపించిన తర్వాత వీళ్ళు ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి మనం తిరిగి కట్టాలని వాళ్ళు ఎవరైతే డబ్బులను ఇచ్చారో వాళ్ళ డబ్బులను ఇచ్చారో మోసపోయారో వాళ్ళంతా కూడా అధిక మొత్తంలో డబ్బును కట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు దీంట్లో ముఖ్యంగా A1 గా అయితే కోండూరి రాజేష్, A2 గా గుత్తికొండ సాయి శ్రీనాథ్, A3 గా చిత్తడి తల సుమంతును పోలీసులు ఎవరైతే సిఐడి అధికారులు కావచ్చు వీళ్ళంతా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురు కూడా దాదాపుగా ఇన్ని లక్షలు 55,00,000 వరకు కూడా వీళ్ళ నుంచి వసూలు చేయడం జరిగింది. మేము ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి నారా లోకేష్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కన్వీనర్లు అంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనీ ఇంత మొత్తంలో కొల్లగొట్టారు ఈ సైబర్ నేరగాళ్ళు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఇలాంటివి సైబర్ నేరగాలు చేయడం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంత మొత్తంలో డబ్బు అనేది వీళ్ళు తీసుకోవడం పట్ల కూడా సైబర్ నేరగాలపై ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళ ముగ్గురు పైన కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజలు ఎవరు ఉంటారో ఈ సైబర్ క్రైమ్స్ మీద కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీటిపైన కూడా మోసపోవద్దంటూ ఆన్లైన్ లో ఏదైనా ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, అటు ప్రభుత్వము డీపీస్ ఎవరైతే మంత్రులు కావచ్చు, అటు ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు అప్రమత్తం అవ్వాలని కూడా ప్రజలకు ఎప్పుడు ప్రభుత్వము చెప్తూ ఉంటుంది. కానీ ఇలాంటి నేపథ్యంలో మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏదైతే జరిగిందో సంఘటన, అక్కడ టీడీపీ నేతలు కొంతమంది చంద్రబాబు నాయుడు వీడియో కాల్ చేసి తనకు డబ్బులు ఇస్తే తనకు టికెట్ ఇస్తానంటూ కూడా స్థానిక ఎన్నికలలో చెప్పినారంటూ కూడా వాళ్ళు అక్కడ చాలా మంది టీడీపీ నాయకులు మోసపోయిన ఘటనలు మనం చూస్తున్న తర్వాతకి కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగడము మనం చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంత మొత్తంలో ఏదైతే ఇప్పటి వరకు నారా లోకేష్ ఒక మంత్రి ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఇంత మొత్తంలో సైబర్ నేరగాళ్ళు డబ్బులు అనేది కొల్లగొట్టడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఇప్పటి వరకు ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ నేపథ్యంలో ఇట్లాంటివి జరగడము, ఇంత మొత్తంలో భారీగా సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీంట్లో ఇప్పటి వరకు 55,00,000 మోసపోయిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ నిధి కావచ్చు, అటు ఆరోగ్య స్కీమ్స్ కావచ్చు, వీటిలో డబ్బులు పొందుతూ ఉంటారు. అదే విధంగా మనకు ఎవరైనా సహాయం చేస్తారని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అటు ఎక్స్ వేదికగా కావచ్చు, అటు మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు టెక్స్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చూసుకొని దీంట్లో ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు దీని వెనక అసలు నిజం ఎంత ఉందని సామాన్య ప్రజలు కూడా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే వీటికి డబ్బులు అనేవి చెల్లించాలి. తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదైనా ఎప్పుడైనా సరే సోషల్ మీడియా అనేది సగం దాదాపుగా ఇప్పుడు ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా అంత నకిలీమయమైపోయింది. ఎందుకంటే సామాన్య ప్రజలపైన ఉన్నవారికి పైన కన్నా సామాన్య ప్రజలపైన ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. దీనిపైన అవగాహన లేనట్లయితే సామాన్య ప్రజలు ఏదైతే ఈ డబ్బును కోల్పోయి అప్పుల పాలై చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము. దీనిపైన
కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ టెక్నాలజీ పెరిగిన కారణంగా కావచ్చు, అటు ఏఐ విపరీతంగా ఏఐ ఫోటోలు మార్ఫింగ్ చేసి అటు రాజకీయ నాయకుల ఫోటోలు కావచ్చు, ఇంకా ఎవరైనా డబ్బు సాయం చేసే వారి ఫోటోలు కావచ్చు, వీళ్ళందరి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. దీనిపైన ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి క్రైములు జరగడం పైన కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళైతే సూచిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.